ఏం లేదక్క, నీతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడదామనిపించింది. ఏంటది? నీ గతం ఏంటో నాకు తెలియదు అక్క. నీ మాటలు, నీ ఆలోచన విధానం ఇవన్నీ చూస్తుంటే నువ్వు బాగా చదువుకున్న దానిలాగా, గతంలో బాగా బతికిన మనిషిలాగా కనిపిస్తున్నావు. అలాగని నీ గతం గురించి నాకేం చెప్పక్కర్లేదక్క. అసలు నీ గతం గురించి నాకు అక్కర్లేదక్క. కానీ నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఏదో ఒక బిజినెస్ పెట్టించాలన్న కంగారులో ఆ చిన్న పూరిపాక చూశాను. అక్కడ నువ్వు టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఏం వర్కౌట్ అవుతుందక్క? దానికంటే చక్కగా ఒక ఇంట్లో చిన్న రెస్టారెంట్లా పెట్టుకొని బిజినెస్ చేస్తే నీకెక్కువ ఆదాయం వస్తుందక్క. హర్ష, రెస్టారెంట్ పెట్టే అంత డబ్బులు మన దగ్గర కూడా ఉండాలి కదా. అక్క, నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు, లోన్కి వెళ్ళొచ్చు. నీ పేరు మీద లోన్ అప్లై చేసి మంచి రెస్టారెంట్ పెట్టుకోవచ్చక్క. అబ్బాయి పుట్టుంటే వాడిని ఎలాగైనా చంపేసేదాన్ని. అక్క, నిన్ను లోన్కి అప్లై చేయాలంటే నా ఐడెంటిటీ బయట పెట్టాలి. నా ఐడెంటిటీ బయట పెట్టి నేను లోన్కి అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి నా గురించి తెలిస్తే నా కొడుకు గురించి కూడా తెలుస్తుంది. నా కొడుకు గురించి తెలిస్తే వాళ్ళు నా బిడ్డని బ్రతకనివ్వరు. నా బిడ్డకి ఏమీ కాకూడదంటే నా ఐడెంటిటీని బయట పెట్టకూడదు. అక్క, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అక్క? లక్ష్మి, 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 లక్ష్మి. చెప్పక్క, ఏం మాట్లాడవేంటి?